అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటంటే, శివాజీ గారికి అమర్ మీద ఉన్న ప్రేమ జెన్యూనా, అమర్కి శివాజీ గారి మీద ఉన్న ప్రేమ జెన్యూనా, ఇద్దరి గౌరవం లేదంటే ఆ ఎఫెక్షన్, వాళ్ళిద్దరి ఎఫెక్షన్స్ టువార్డ్స్ ఎవరిది జెన్యూన్ అని మీరు ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి. నాకెవరిది అనిపించిందో క్లియర్గా వీడియో చేస్తాను. అండ్ అందరి ఫ్యాన్స్కి, ఎవరి ఫ్యాన్స్ అయినా కానివ్వండి, అందరికీ నాదొక రిక్వెస్ట్ ఏంటంటే, 2 days మాత్రమే ఓటింగ్ ఉంది. ఆల్రెడీ నేను ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి 1 day మాత్రమే ఓటింగ్ ఉంటుంది. 1 dayలో బీభత్సమైన ఓటింగ్ వేస్తే తప్ప మీ ఫేవరెట్ కంటెస్టెంట్ విన్ అయ్యే ఛాన్సెస్ ఆల్మోస్ట్ తక్కువగానే ఉంటుంది. ఆల్రెడీ పల్లవి ప్రశాంత్కు బీభత్సమైన ఓటింగ్ ఉంది కదా అని ఫీల్ అయ్యి కనుక చేస్తే లాస్ట్ సీజన్ ఏం జరిగిందో మనందరికీ తెలుసు. సో అలాంటి ట్విస్టులు కూడా బీభత్సంగా జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి మోస్ట్లీ మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మిస్డ్ కాల్ ఇస్తూ ఉండండి అండ్ ఓటు తప్పకుండా వేయండి. 1 day మాత్రమే ఉంది కాబట్టి ఇంకా మీ ఫ్రెండ్స్తో కూడా ఓటు వేయించండి. అది అమర్ ఫ్యాన్స్ అయినా కానీ, శివాజీ గారి ఫ్యాన్స్ అయినా కానీ, యావర్ ఫ్యాన్స్ అయినా, ఎవరి ఫ్యాన్స్ అయినా, ప్రశాంత్ ఫ్యాన్స్ అయినా, అందరూ ఓటింగ్ బీభత్సంగా వేయండి. ఇది అండ్ వీడియోలోకి వెళ్తే, నాకు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఏమనిపించిందంటే, శివాజీ గారి మీద కొంచెమన్నా ఒపీనియను ఉండేది అంతకుముందు. ఓకే, పర్వాలేదు అన్నట్టుగా. అంటే శివాజీ గారు ఏదో పెద్ద తప్పు చేశారు అని నేను చెప్పదలుచుకోలేదు. కానీ శివాజీ గారికి ప్లస్ అమర్కి, వీళ్ళిద్దరితో పోలిస్తేనే, వీళ్ళిద్దరి ఇష్యూని కంపేర్ చేస్తేనే, వీళ్ళిద్దరిలో కల్లా నాకేమనిపిస్తుందంటే, అమర్దీప్కి శివాజీ గారి మీద ఉన్న ప్రేమే జెన్యూన్ ప్రేమ అని అనిపిస్తుంది. ఆయనకు ఉన్న ఎఫెక్షనే జెన్యూన్ ఎఫెక్షన్ అనిపిస్తుంది. ఎందుకంటే శివాజీ గారిని ఇచ్చినంత గౌరవంగా శివాజీ గారు అమర్కి ఇవ్వట్లేదు. అది చాలా సందర్భాలలో మనకు తెలిసింది. ప్లస్ ఈరోజు కూడా మనకు అర్థమైంది. శివాజీ గారిలో నచ్చని ఒకే ఒక విషయం ఏంటంటే, సరే స్పై బ్యాచ్కి సపోర్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు, దాంట్లో తప్పులేదు. ఎందుకంటే నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు, నచ్చిన వాళ్ళకి ఎంకరేజ్ చేయొచ్చు. అంతేగాని అవతల బ్యాచ్ని చులకనగా, చీప్గా తీసేయడం అనేది, ఆ మాటలు అనేది నాకైతే కంప్లీట్గా కరెక్ట్ కాదనిపిస్తుంది. సో ఇలాంటి మాటలు అంటూ విన్నర్ కావాలని అనుకుంటే ఎలాగైతాడు శివాజీ గారు? సో శివాజీ గారు విన్నర్ అవ్వాలి, నేనే విన్నర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు, ప్రశాంత్ ఏమో వాడు విన్నర్ అవ్వాలి, మీరిద్దరు సపోర్టు అంటే మీరిద్దరు బ్యాక్ బోన్స్ లాగా, మీరు ఎక్కడి నుంచో వచ్చారు, మీకు సపోర్ట్ చేస్తా ఉన్నా అని నెంబర్స్ ఇచ్చే టాస్క్లో చెప్తా ఉన్నాడు. 5 ఫ్యాన్స్కి నేను క్లియర్గా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటంటే, యావర్ని లేపింది శివాజీ గారే, ప్రశాంత్ను లేపింది శివాజీ గారే, ప్రశాంత్ ఇక్కడ దాకా రావడానికి ట్రై చేసింది కూడా శివాజీ గారే, అండ్ అమర్ను తొక్కింది కూడా ఆల్మోస్ట్ శివాజీ గారే అనేది నా ఒపీనియను. మీరేమనుకుంటున్నారో జెన్యూన్గా కామెంట్ చేయండి. ఎందుకనంటే వీళ్ళిద్దరిని లేపేసి ఒక గ్రూప్ని ఆయనకు ఒక 2 పిల్లర్స్ లాగా, అంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లాగా తయారు చేసుకొని, ఆయనకు బాగలేని సిచ్యువేషన్స్లో కూడా, ఆయన హ్యాండ్కు ఇంజ్యూరీ అయిన సిచ్యువేషన్స్లో అప్పటి నుంచి కూడా ఆయన గేమ్ ఆడకపోయినా కానీ ఇంత సపోర్ట్ చేశారంటే శివాజీ గారి ఫ్యాన్స్ గ్రేటే. కానీ ఆయన చేసిందల్లా ఏంటి అని అంటే, వీళ్ళిద్దరిని వాడుకున్నాడు తప్ప వాళ్లకు ద్వారా ఆయనకు నెగిటివ్ అవుతుంది అనే ఇంటెన్షన్లోకి ఆయన వెళ్ళలేకపోతా ఉన్నాడు. అదే ఇప్పుడు శివాజీ గారు విన్నర్ కాకపోవడానికి మెయిన్ మైనస్. సో వాళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తే చేశాడు, మళ్ళీ అమర్కి నెగిటివ్ చేస్తూ ఉన్నాడు ప్రతి విషయంలో. ప్రతి చిన్న పాయింటబుల్, చిన్నదే కదా, చులకనగా అంటే మా జోక్గా ఉండొచ్చు కదా అమర్దీప్ని అని అనుకుంటే, జోక్గా ఎట్లా అంటారు, ఎన్నిసార్లు అంటారు? ఇది ఫస్ట్ టైం జరుగుంటే అందరూ అనుకునేవాళ్ళు. కానీ చాలాసార్లు ఇట్లా జరిగిన వల్ల, ఒకేలా ప్రశాంత్ని అట్లా అంటాడా, యావర్ని అంటాడా? సరే యావర్ని ప్రశాంత్ అనడు, ఆయనకు నచ్చిన వాళ్ళు కాబట్టి. మరి అర్జున్ అంటాడా, లేదంటే గౌతమ్ లాంటి క్యాండిడేట్ని అనగలడా? గౌతమ్ బీభత్సంగా రెచ్చిపోయేవాడు. అలా రెచ్చిపోబట్టే ఈరోజు నెగిటివ్ చేసేసి గౌతమ్ వెళ్ళిపోయాడు. అమర్దీప్ వెళ్ళిపోవట్లేదంటే అమర్దీప్ ఫ్యాన్స్ బీభత్సమైన సపోర్ట్ తోటి ఉన్నారు వాళ్ళు. మిగతా కంటెస్టెంట్స్కి అండ్ అమర్దీప్కి ఉన్న తేడా అదే. ఎందుకంటే శివాజీ గారు అనే ప్రతి మాటని ఆయన సింపుల్గా తీసుకుంటా ఉన్నాడు. అమర్ నెగిటివ్గా తీసుకోవట్లేదు. ఒకవేళ నెగిటివ్ చేసుకొని నేను అంటే ఫీల్ అయితే బాగుండదన్న ఇంటెన్షన్లో ఉంటున్నాడా, లేకపోతే జెన్యూన్గా అతని మనస్తత్వం అలాంటిదో కూడా అర్థం కావట్లేదు. కానీ ఇన్నిసార్లు అంటా ఉన్నా కానీ అలాగే ఉంటున్నాడంటే జెన్యూన్ బిహేవియర్ అనిపిస్తుంది. అంటే హార్ట్ఫుల్ మనిషి అన్నట్టుగా అనిపిస్తుంది అమర్దీప్. ఇక్కడ ఏదో అమర్దీప్ను పొగిడేసి శివాజీ గారిని తిట్టేయాలనే ఇంటెన్షన్ అయితే కాదు. కానీ ఈరోజు అన్న మాటలు కూడా అలాగే ఉన్నాయి. ఏమన్నాడో చెప్తాం. ఆల్రెడీ ఈ ఎపిసోడ్ కూడా మీరు అందరూ చూశారు. ముష్టి ఎదవలు, ముష్టి నాయాళ్ళు, ఆ ముష్టి బ్యాచ్ అని అంటే ఏంటి అసలు? అది ఆ బ్యాచ్ ముష్టి బ్యాచ్ అయితే మరి స్పై బ్యాచ్ ఏంటి? బీభత్సమైన దానకర్ణులు దేశం అంతా వీళ్ళే చేస్తున్నట్ట? అది కాదు కదా. శివాజీ గారు
వాళ్ళని వాను లేపుకునే ప్రయత్నంలో అవతలి వారిని చులకన చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత వీడే దొంగనాయాల, వీడే జఫాగాడు అని అంత సింపుల్గా ఒక మనిషిని చులకన భావంతో అనడం ఎంతవరకు కరెక్ట్? సో ఇది ఎందుకంటా ఉన్నానంటే ప్రీవియస్ సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. పోలీస్ గెటప్ వేశారు అమర్దీప్ అండ్ మన అర్జున్, ఇద్దరు పోలీస్ గెటప్ వేసినప్పుడు సార్ శివాజీ గారికి అమర్దీప్ని రెస్పెక్ట్ చేయాలన్న లేదు, ఒకవేళ వాడు నా బిడ్డే నా కొడుకే అన్నట్టుగా అనుకుంటున్నాడేమో, ఒకవేళ అనుకోవచ్చు, దాంట్లో తప్పులేదు. అనుకొని అంత సింపుల్గా అంటే అంత చులకనగా అంటున్నాడేమో. కానీ ఆయన వేసిన గెటప్ ఏంటి? ఆయన ఒక మేనేజర్ గెటప్ చేశాడు అండ్ అమర్దీప్ ఏమో ఏదో ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు అదో గెటప్ వేశాడు. ఒకవేళ అమర్దీప్కి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా కానీ బిగ్ బాస్ హౌస్లోకి నువ్వు వెళ్ళింది దేనికి? అక్కడ చెప్పిన టాస్క్లని ఆడడానికి కదా. ప్రతి టాస్క్ని అక్కడ ఆ ఊరి పెద్ద మనిషి, పంచాయతీ పెద్ద మనిషి అన్నప్పుడు వెళ్ళి ఏంటే చిల్లక నువ్వు వస్తుంటే కోడి నెమలి కూతేసినట్టుంది అని సోది డైలాగులు వేసిన శివాజీ గారు మరి అక్కడ క్యారెక్టర్లో జీవించి అక్కడ అమ్మాయిని అన్నారు, అక్కడ అది క్యారెక్టరు. మరి ఇక్కడేంటి? ఇది కూడా క్యారెక్టరే కదా అమర్దీప్ది. మరి ఆ క్యారెక్టర్ అన్నప్పుడు క్యారెక్టర్లో ఉన్నప్పుడు అమర్దీప్కి అట్లీస్ట్ క్యారెక్టర్కైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. మరి సారు అనే లేదంటే అమర్దీప్ ఆయనకు పెట్టిన పేరు ఏదో కాంజితో గీంజితో ఏదో పెట్టాడు, ఆ పెట్టినప్పుడు కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా అరే నువ్వు దొంగనాయాలవరా, అరే జామకాయ్, అరే నువ్వు వేస్ట్ గాడిరా, నేను ఉన్నప్పుడు నువ్వు లాగులు దొడుక్కునేవాడిరా అని అన్నాడు. ఇవి కూడా కామెడీగానే అన్నాడు అనుకుందాం. ఇన్వెస్టిగేషన్ లోపలికి తీసుకెళ్ళినప్పుడు వ్యాన్లోకి తీసుకెళ్ళినప్పుడు అమర్దీప్ ఒక మాట అన్నాడు, ఏంటి మిస్టర్ శివాజీ అని అన్నాడు. మిస్టర్ శివాజీ అనగానే బీభత్సంగా ఫైర్ అయిపోయాడు. మిస్టర్ శివాజీ ఏంట్రా యదవనాయాలా అని అక్కడ కూడా ఇన్సల్ట్గానే మాట్లాడతాడు. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఫస్ట్ నుంచి కూడా శివాజీ గారికి ఫస్ట్లో ఉన్న అభిప్రాయము అమర్దీప్ మీద ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉందనిపించింది ఈ నెంబర్ టాస్క్ వచ్చే వరకు. ఎందుకనేది చెప్తాను. ఫస్ట్ వీక్లో అమర్దీప్ శివాజీని నామినేట్ చేసినప్పుడు ఒక మాట అన్నాడు శివాజీ గారు, అదేంటంటే నువ్వు అసలు గేమ్ ఆడలేదు, నువ్వు ఫస్ట్ గేమ్ ఆడు అని అన్నాడు నామినేట్ చేసినప్పుడు. సేమ్ ఇదే డైలాగు ఈరోజు కూడా వేశారు. సీజన్ ఎండింగ్ వచ్చింది, ఈరోజు కూడా అసలు నువ్వు గేమ్ ఏం ఆడలేదురా, ఫస్ట్ కూడా ఆడలేదు, 10th వీక్ నుంచి కూడా స్టార్ట్ చేసావు, ఆ స్టార్ట్ చేసింది కూడా అన్ని ఫౌల్సే అది ఇది ఉన్నాయి, నువ్వు అసలు గేమే ఆడలేదురా అని చెప్పేసి 3rd నెంబర్ ఇచ్చాడు. ఎంత దారుణం, అసలు బీభత్సమైన దారుణం ఇది. ఒకవేళ 3rd నెంబర్ ఇచ్చాడు, ఆయనకు అనిపించింది ఇచ్చేశాడు, బాగానే ఉంది. మరి ఇచ్చేసినప్పుడు ఈయనకు 20 నెంబర్ ఇచ్చాడు కదా, 20 నెంబర్ ఇచ్చినప్పుడేమో సంకలు గుద్దుకొని ఆయనకు 3rd నెంబర్ ఇచ్చినప్పుడు రివర్స్లో అడుగుతుంటే అడుగురా నువ్వు నన్ను ఏది రివెంజ్ తీర్చుకుంటే నా మీద ఒక నెగిటివిటీ పెట్టుకుంటే అది కూడా నీకు కంటెంట్ వస్తుందని నువ్వు భావిస్తా ఉన్నావు అని అంటే బిగ్ బాస్ హౌస్లో శివాజీ గారు ఒక్కరే తోప, శివాజీ ఒక్కరే హౌస్ అంతా నడిపిస్తూ ఉన్నారా? ప్రియాంక కరెక్ట్గా చెప్పింది, సోఫాజీ కాబట్టి అందరి దగ్గర నువ్వు ఉంటున్నావు కాబట్టి మీరు 20 minutes కనపడే ఛాన్సెస్ ఉందని ఇండైరెక్ట్గా సింపుల్గా చెప్పేసింది శివాజీ గారి గురించి. సరే శివాజీ గారి డిస్కషన్ అంతా పక్కన పెడదాం, వీళ్ళిద్దరిది ఏదో నడుస్తూనే ఉంటుంది, పొద్దాకా ఇదే గోల్ ఉంటుంది అనుకుందాం. దాని తర్వాత జరిగిన సిచ్యువేషన్స్ కూడా చాలా బాగున్నాయి, యావర్ పాయింట్స్ బాగున్నాయి. అండ్ పల్లవి ప్రశాంత్ శివాజీ గారిని డిట్టోగా ఫాలో అవుతున్నాడు అని అనిపిస్తుంది. ఏ విషయంలో అనేది చెప్తాను. అది అయిపోయిన తర్వాత నెంబర్ టాస్క్లు ఇచ్చారు. నెంబర్ టాస్క్లోకి వెళ్ళినప్పుడు అర్జును అమర్దీప్కి 20 నెంబర్ ఇచ్చాడు. 20 నెంబర్ ఇచ్చినట్టుగానే ఇచ్చి తనేదో గొప్ప వ్యక్తిత్వం లాగా నీకు 20 నెంబర్ ఇస్తున్నాను రా, నువ్వు గ్రేట్ రా అన్నట్టు చెప్పలే. నువ్వు దొంగవురా, నువ్వు ఫౌల్స్ ఆడావురా, నువ్వు అదిరా, నువ్వు ఇదిరా అని చెప్తుంటే ఆ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ కూడా లేకుండా అనిపించింది. అసలు అర్జున్ కూడా ఎందుకో ఇంత నెగిటివిటీ అమర్దీప్ పైన అనిపించింది. ఎందుకంటే బయట చూసొచ్చాడు కాబట్టి, బయట చూసొచ్చి కూడా ఒక గేమ్ గెలవడానికి అంతలా ఫ్రెండ్షిప్ని పోగొట్టుకోవడం అంత అవసరమా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బయట అమర్దీప్ అండ్ అర్జున్ మస్తు దోస్తులంట. అలాంటి ఫ్రెండ్షిప్ ఉన్న అర్జున్ లోపలికి వచ్చిన తర్వాత అమర్దీప్తో అంత నెగిటివే, బ్యాక్ బిచ్చింగ్ తప్ప ఏం లేదు. అమర్దీప్ గురించి బ్యాక్ బిచ్చింగ్, ప్రియాంక గురించి బ్యాక్ బిచ్చింగ్, అంటే స్పై బ్యాచ్ తోటి కలిస్తేనే నాకు ఇక్కడ 4 రోజులు ఉంటా అని అనుకోవడం మాత్రం ఎంతవరకు కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 3 నెంబర్ ఇచ్చినప్పుడు ఒక రీజన్ చెప్పాడు, ఏంటంటే నువ్వు లేట్గా వచ్చావన్నా, లేట్గా వచ్చావు కాబట్టి అంటే 5th వీక్లో ఎంటర్ అయ్యావు కాబట్టి నీకు కొంచెం మింగిల్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది అని బ్రదరు అర్థం చేసుకున్నాడు అన్న ఇంటెన్షన్లో ఇచ్చేస్తే దానికి కూడా సీరియస్ అయిపోయి కారణాలు చెప్పురా అని అంటే ఉంటే ఏం చెప్పాలి? నువ్వు 20 minutes ఇచ్చినా ఒకటే, 3 minutes ఇచ్చినా ఒకటే అని అనిపించింది అమర్దీప్కి. ఎందుకంటే 3 minutes ఇచ్చినంత చండాలంగా మాట్లాడిన అనిపించింది అమర్దీప్ గురించి. ఆ ఫౌల్ గేమ్స్, గ్యూల్ గేమ్స్ అది అని చెప్పి అది జోక్గా మాట్లాడినా కానీ చూసే ఆడియన్స్కి అది కొంచెం సీరియస్గానే ఉందనిపించింది. ఎందుకు టార్గెటింగ్గా చేసినాడని అనిపించింది. ప్లస్ అమర్దీప్ యావర్కి 5
నెంబర్ ఇచ్చాడు, అంటే 5 minutes ఇచ్చాడు. 5 minutes ఇచ్చినప్పుడు రివర్స్ అయ్యి క్వశ్చన్లు అడుగుతా ఉన్నాడు. అదే అర్జున్ 5 minutes ఇచ్చినప్పుడు ఎవరు అడగలేదు. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అమర్దీప్ అంటేనేమో లోపల ఒక ఇది ఉంది, అర్జున్ అంటేనేమో ఓకే అర్జున్ అని చెప్పాడు కదా, ఓకే మాతో కలుస్తూ ఉన్నాడు ఓకే అన్నట్టుగా సింపుల్గా ఉన్నారు. మొత్తానికి పోలిస్తే ఎవరికి ఎక్కువ నెంబర్స్ వచ్చాయంటే శివాజీ గారికి 20 నెంబర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వచ్చింది, అండ్ అమర్దీప్కి 10 నెంబర్ వచ్చింది, 15 నెంబర్ వచ్చింది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, అండ్ 10 నెంబర్ ప్రశాంత్కి వచ్చింది, 7 నెంబరు ప్రియాంకకు వచ్చింది, 5 నెంబరు యావర్కి వచ్చింది, 3 నెంబరు అర్జున్కి వచ్చింది. సో ఈ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళందరికీ ఈ నెంబర్స్ ఎక్కువ వచ్చాయి, వాటిని మెడలో వేసుకుని ఉన్నారు. అండ్ ఈరోజు హౌస్లోకి శ్రీముఖి ఎంటర్ అవుతుంది కొన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ సందర్భంగా ప్రమోషన్ చేయడానికి. అండ్ నెక్స్ట్ ప్రశాంత్ శివాజీ గారిని డిట్టోగా ఫాలో అవుతున్నాడు అని నేను ఎందుకు అంటున్నానంటే, శివాజీ గారు తనకు తానుగా 10 నెంబర్ వేసుకొని ఆయన చెప్పే విధానం ఎట్టుందంటే, నేను అందరికంటే తగ్గించుకొని తక్కువ నెంబర్ వేసుకుంటా ఉన్నాను మిమ్మల్ని అందరినీ ఎక్కువలో ఉంచడానికి అని చెప్పి, నువ్వు 10 నెంబర్ వేసుకుని 10 కంటే తక్కువ ఉన్నాయి, ఇంకా 3 ఉన్నాయి అక్కడ, 3 ఉంది, 7 ఉంది అండ్ 5 ఉంది. 3 నెంబర్ల కంటే ఎక్కువ వేసుకొని మీ అందరికంటే తక్కువ వేసుకుంటున్నా అంటే ఇది జోకా లేకపోతే ఏమనాలో అర్థం కాలేదు నాకైతే శివాజీ గారు. సో ఆయన 3 నెంబర్ వేసుకొని మిగతా వాళ్ళందరికీ మిగతా ఇచ్చేస్తే బాగుండేది, కానీ ఆయన 10 నెంబర్ వేసుకొని మిగతా వాళ్ళకి 3 నెంబర్స్ ఇచ్చేసి మిమ్మల్ని లేపుతా ఉన్నాను మీరు తోపు సింగులు అని చెప్తే ఇక ఏమనాలి శివాజీ గారిని. అండ్ శివాజీ గారు ఎలాగైతే చేశారో ఆయన తక్కువ వేసుకొని ఎలాగైతే చేశారో ప్రశాంత్ కూడా సేమ్ అదే ఫాలో అయ్యాడు. కాబట్టి ప్రశాంత్లో ఉన్న మంచితనం ఏంటంటే ఆయన 3 నెంబర్ వేసుకున్నాడు. ప్రశాంత్ 3 నెంబర్ వేసుకొని మిగతా వాళ్ళందరికీ మిగతా నెంబర్స్ ఇచ్చాడు. అక్కడ బాగా అనిపించింది, ప్రశాంత్ మంచిగా అనిపించింది, ఫాలో అయినా కానీ కరెక్ట్ రీతిలో ఫాలో అయ్యాడు అని అనిపించింది శివాజీ గారు. శివాజీ గారు మోస్ట్లీ ఏంటంటే ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత నన్ను టాప్లో పెట్టారు, నేనే టాప్లో ఉన్నాను అంటే వీళ్ళిద్దరు నా పిల్లలు యావర్ అండ్ ప్రశాంత్, వీళ్ళిద్దరు నా తర్వాతనే ఉంటారు తప్ప నాకంటే ముందైతే పోరు, ఎందుకంటే నేను వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాను కాబట్టి అని భ్రమలో ఉంటా ఉన్నారు. దయచేసి ఆ శివాజీ గారికి ఎవరైనా చెప్పండి, ఆయన విన్నర్ కాదు కదా రన్నర్ స్టేజ్లో కూడా ఉండేలాగా లేడు. కాబట్టి శివాజీ గారి ఫ్యాన్స్ బీభత్సమైన ఓట్లు వేస్తూ ఉండండి, లేదంటే శివాజీ గారు విన్ అయ్యే ఛాన్సెస్ మోస్ట్లీ తక్కువ. విన్నర్ ఎవరవుతారు ఏంటి అని అంటే ఇద్దరిలోనే పోటీ నడుస్తూ ఉంది, అది కూడా 1000-2000 ఓట్స్ డిఫరెన్స్ తోటే నడుస్తూ ఉంది. పల్లవి ప్రశాంత్ అండ్ అమర్దీప్ వీళ్ళిద్దరిలోనే టఫ్ ఫైట్ ఉంది, ఒక్కరోజు ఓటింగ్ ఉంది, దుమ్ము లేపే ఓటింగ్ వేయండి, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ డెఫినెట్గా విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.